నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రస్తుతం ఉన్న ఒక పెద్ద నమ్మకం అనొచ్చు, మూఢనమ్మకం అనొచ్చు, అది భగవంతుడికి సంబంధించి. నిజంగా దైవం ఉన్నాడా? ఉంటే అందరినీ ఒకేలాగా ఎందుకు చూడడు? అసలు దైవబలం అనేది మనకు సహాయం చేస్తుందా, సహకరిస్తుందా? అసలు దైవబలం అంటే ఏంటి? దైవబలం ఓన్లీ మనుషులకు మాత్రమే ఉంటుందా, లేదంటే పక్షులకి, జంతువులకి కూడా వర్తిస్తుందా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయండి. నిజంగా దైవబలం అనేది ఉందా, నమ్మొచ్చు అంటారా? చక్కగా అడిగారు. ఇది దైవబలం ఉంది అని నమ్ముతూ బతుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ మళ్ళీ ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళకు కూడా మళ్ళీ ఈ క్వశ్చన్ వస్తుంది. అవును, కొన్ని సందర్భాల్లో. ఇక్కడ మీరు నన్ను పలకరించారు. నేను మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాను. అవును. అంటే తల్లిదండ్రులకు మించిన దైవాలు లేరు. ప్రత్యక్ష దైవాలు వాళ్ళే. అవును. వాళ్ళ మించిన దేవుడు లేదని చెప్పేసాను నేను. ఇంకా అన్యదా మనము ఆలయానికి వెళ్తున్నా, ఇంకెక్కడికి వెళ్తున్నా, మనం తల్లిదండ్రులను ఆరాధించకుండా, గౌరవించకుండా, పూజించకుండా అక్కడికి వెళ్తే అక్కడ కూడా అనుమతి రాదు. మీరు నెయ్యితో అభిషేకం చేసినా, డబ్బులతోనే కుమ్మరిచ్చినా, ముత్యాల వర్షం కురిపించినా కానీ మీకు అనుగ్రహం రాదు. ఎందుకంటే ఆది దైవాలను విస్మరించి పోయి మనం ఆలయాల చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? రాదు. నేను అన్ని ఆలయాలు తిరుగుతున్నా, నాకు ఎన్నేం పూజలు చేసినా నాకు ఫలితం రాలేదంటే అసలు పూజించాల్సినటువంటి దేవతలను వదిలేసి మనం మంచి చేస్తున్నా, చెడ్డ చేస్తున్నా ఆ అదృష్టాన్ని, ఈ శరీరాన్ని, ఈ అదృష్టాన్ని ఇచ్చింది ఎవరు? పార్వతి పరమేశ్వరులు కాదు కదా, మన తల్లిదండ్రులే కదా. వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, కానీ వాళ్ళు మనకేమో డబ్బు అడుగుతున్నారు. కానీ దానికి పెంచిన దానికి ఇంత డబ్బులు ఇవ్వు, ఇంత ఖర్చు అయింది నీకు అడుగుతున్నారు. ఏ రోజున అడుగుతున్నారా? లేదు కదా. మరి వాళ్ళని విస్మరించి మనం చేసే పూజలు ఎట్ట ఫలించవు. మొట్టమొదటి ఇక్కడ చూసుకోవాలి. విఘ్నేశ్వరుడు కూడా మొదటి దేవుడు అదే చేశాడు. పార్వతీ పరమేశ్వరుడు ప్రదక్షిణ చేసి సమస్తము ఈ సృష్టి మొత్తం తల్లిదండ్రులను ఉందని జ్ఞానఫలాన్ని తీసుకున్నాడు. మరి ఆయన అది అంగీకరించారు మొత్తము. మరి తల్లిదండ్రులు మించిన దైవం లేదు. ఇక్కడ మనము వాళ్ళ దగ్గర ఎంత సేవ చేసుకోగలిగితే ఇంకా వేరే దేవత అవసరం లేదు. అంటే ఇంకా ఆలయాలకు వెళ్ళాల్సిన అవసరం మనం అక్కడ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి, స్తంభాలు ఎలా ఉన్నాయి, గాలిగోపురం ఎలా కట్టుంటారు, ఇక్కడ ఎంత మెయింటెనెన్స్ జరుగుతుంది, 10 మందికి ఉపాధి దొరికింది ఈ ఆలయం వల్ల అని ఆనందించేదాని కోసం వెళ్ళొచ్చు. ఓకే, అంటే ప్రకృతిని అదంతా ఆస్వాదించడం కోసం వెళ్ళొచ్చు. లేదంటే అక్కడే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే ఇస్తేనే మనం తీసుకోవాలనేటువంటి భ్రమలో వెళ్ళాల్సి వస్తుంది. నిజమైన దేవతలు ఎవరు? మన తల్లిదండ్రులే. మనము ఇప్పుడు ఏది దేవుణ్ణి చూసినా, గురువుని చూసినా, సమాజాన్ని చూసినా, ఈ కండ్లు, ఈ శరీరం ఇదంతా వచ్చిందంటే ప్రసాదించింది తల్లిదండ్రులే. ఇంత మించిన దైవసేవ ఇంకొకటి లేదు. ఆ తర్వాత మళ్ళీ దేవుడిని అడిగితే మనం అలా ఆవరణలోకి వెళ్తున్నామంటే వాళ్ళు రెడీగా మన ఫైల్ ఎత్తుకుంటారు ముందు. అతను తల్లిదండ్రుల సేవ చాలా బాగా చేస్తున్నాడు, అతనికి ముందు వాళ్ళని 10 ఫైళ్ళు పక్కన పెట్టి ముందు మనకు పర్మిషన్ ఇస్తారు. తల్లిదండ్రులను విస్మరించి, ద్వేషించి, దూషించి అక్కడికి వెళ్తే వాళ్ళు అస్సలు ఎప్పుడెప్పుడు మనం బయట వెళ్ళిపోతామని కాసుకుంటారు. వాళ్ళు కూడా చిరాకేస్తుంది. దేవతలు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా ప్రిస్టేజ్గా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనం చెప్పే సోది అంతా వినాల్సినంత కర్మ వాళ్ళకి లేదు. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు పాటల పోటీలు పెట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం. ఆ పాటల పోటీలు పెడితే అమ్మాయిలు వస్తారు, వాళ్ళ దగ్గర పాట పాడతారు, అబ్బాయిలు వస్తారు, వాళ్ళ దగ్గర పాట పాడతారు. ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయిని విమర్శించాలని కాదు కానీ అతను పాడిన దెబ్బకి టీచర్స్, స్టూడెంట్స్ బెదిరి బెంబెలెత్తిపోయారు. చాలా మంచి గాత్రం అయి ఉండొచ్చు. అంటే ఈ పాట నేను చెప్తాను, నేను ఏమి పాపము చేసితి, నన్ను ఈ గోతిలో పడదోసితివి దేవా అంటాడు. ఇట్లా గాల్లో చూస్తాడు. మళ్ళీ మధ్యలో ఇంకొన్ని ఏదో చెప్తాంటే, అంటే మీనింగ్స్ ఇలా ఉంటాయి. మొన్న బస్ స్టాండ్లో కనిపిస్తే పలకరించిపోతుంది, బ్యాంక్ కార్డు కనిపిస్తే అట్టమలుకొని పోతుంది, చిత్తూరులో కనిపిస్తే బైక్లో పోతే టాటా చెప్తే పలకరించిపోతుంది. అదేదో 4 మాటలు మళ్ళీ చెప్తాడు మధ్యలో. మళ్ళీ నేను ఏమి పాపము చేసి నన్ను ఈ గోతిలో పడదోసి దేవా అంటాడు. ఎవరు ఒక ఆయన, మా ఎవరు ఒక ఆయన ఒక్కాకు నవ్వులు అలవాటు. ఆయన కళ్ళు మూసుకుని ఒక్కాకు నవ్వులుకుంటూ ఉంటాడు పాటలు పడితే. ఆయన అట్లే ఆపేశాడు, స్టక్ అయిపోయాడు. ఆయన అటా చూశాడు వాడిని. ఆపరా అన్నాడు. వాడు ఆపాడు. ఏం పాట అన్నాడు? దేవుడు పాడినాడు. ఆలయాలకు వెళ్ళి దేవుడిని అలా ప్రార్థిస్తే ఇస్తాడా? వాళ్ళు మేమేం పాపం చేస్తారా బాబు, దేవుని అలా విసిగించకూడదు. అంటే అసలు కోరికలు అడగడమే పెద్ద సమస్త శుభాలు ప్రసాదించు స్వామి, సమస్త శుభాలు ప్రసాదించు, అయిపోయింది ఒకే మాట.
అలా దేవతలను మనము ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత ఆకట్టుకునే విధంగా వాళ్ళ ఆలోచన తెలుసుకొని మనం దేవతల్ని ఆలోచింపజేయాలి. ఎలా తెలుస్తుంది వాళ్ళ ఆలోచన విధానం? అదే నేను చెప్తున్నది. వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. లోక పాలకులు వాళ్ళు, సృష్టి పాలకులు వాళ్ళు. మనకు భగవంతుడు ఉన్నాడని బతికంత కాలము మనం ఆరాధన చేస్తూ వాళ్ళు నమ్ముకుంటూ ఎన్నో మహత్యాలు తీసుకుంటూ మనం దారి తప్పినప్పుడు మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి దేవతల దగ్గర మనము చాలా క్రమశిక్షణగా, నియమ నిబంధనలతో, శుచి శుభ్రంతో అక్కడ మేకప్లు చేసుకొని పోకూడదు. సాధారణ స్థితిలో పోవాలి. ఆతృత భావంతో, శరణాగతి భావంతో. గాలిగోపురం కట్టుంటారు, మనిషి అహంకారంతో ఇలా వెళ్తాడు గాలిగోపురం కడిపోయినప్పుడు. అలా పోగా 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 గర్భగుడికి వచ్చే కాడికి చిన్న ద్వారం ఉంటుంది. గంటసేపు మనం కూర్చుంటే మన జీవితం యాక్టివేట్ అవుతుంది. ఆలయాల్లోనే జీవితం మారిపోతుంది. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులను గుర్తించి వాళ్ళకి సేవ చేసి తర్వాత ఆలయానికి వెళ్తారో వాళ్ళు విఐపి కోటాలో ఆడ కోరికలు తీర్చుకోరావచ్చు. అది ఏ ఆలయం అనేది కావచ్చు. కులదైవం చాలా ఇంపార్టెంట్. కులదైవం ఎలా తెలుస్తుంది అంటే ఎవరి కులదైవం ఎవరు? ఈ కులదైవం అనేటువంటి ఈ విషయాన్ని పూర్తిగా వదిలేశారు. అవును, ఇంటి దైవం, కులదైవం వాళ్ళ ఇంటికి మాత్రమే, వాళ్ళ సర్నేమ్కి మాత్రమే ఆ దేవుడు. ఒక మామిడి చెట్టు కిందనో, ఓ రావి చెట్టు కిందనో, ఓ వేప చెట్టు కిందనో, ఓ మర్రి చెట్టు కిందనో పెట్టి చేలల్లో పూజిస్తూ ఉంటారు. ఓకే. మిగతా వాళ్ళకంతా ఆలయాలు ఓపెన్గా ఉంటాయి. చుట్టూ చిన్న పెట్టె కట్టి ఒక బొమ్మరిల్లా కట్టి పూజిస్తూ ఉంటారు అటువంటి దేవతల్ని. వీళ్ళు ఎప్పుడైతే వదిలేస్తారో వీళ్ళకి ఎక్కడగానే అనుమతి రాదు. ఆధార్ కార్డు లాంటిది కులదైవం యొక్క అనుగ్రహం. ఆధార్ కార్డే లేకుండా వీళ్ళు ఎక్కడెక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా కానీ ప్రయోజనం ఉండదు. బస్సులు ఎక్కలేక దిగలేక కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఈ మధ్యనే కరుంగలి అనేటువంటి ఒక మాల, ఆ మాలలోనే ఒక కర్ర వచ్చింది. కరుంగల్లో ఒక రూల్ కర్రలాగా. కరుంగలి అనేటువంటి కాళికాదేవి కులదైవ శక్తిని విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ కర్రను కులదైవంగా భావించి, కులదైవం ఎవరో తెలియని వాళ్ళు మాత్రమే ఆ కర్రను పూజ రూమ్లో పెట్టి సాంబ్రాణి పొగ చూపించి ఆరాధిస్తూ వస్తే కులదైవ శక్తి అదే మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది. అప్పటి నుంచి పరిస్థితులు మారడం గమనించవచ్చు. ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పక్షులకి, జంతువులకి లేదా దైవానుగ్రహం మనం ఇలా మాట్లాడుతూ వేరే విధంగా సబ్జెక్ట్ పోతుంది. కాబట్టి ఈ మనిషికైనా ఇంకా సృష్టిలో ఏ జీవికి లేదా. ఇప్పుడు ఒక జింక తన 4 చిన్న చిన్న పిల్లలతో వెళుతూ ఉంది. అలా వెళ్తా ఉంటే ఈ పిల్లలు ఏమనుకుంటున్నాయి, మా నమ్మ మనకు కూడా ఉంటే ఈ అరణ్యంలో ఎవరు మనల్ని ఏం చేయలేరు. వాటి ధైర్యం తల్లి కూడా ఉంది కదా. ఈ జింక ఏమో చుట్టుపక్కల శత్రువులు ఎటువైపు ఉన్నారు, ఒకవేళ శత్రువులు దాడి చేసి మనం ఎటువైపు తప్పించుకెళ్ళాలి, మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని చూస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. తీసుకెళ్తా ఉంటే ఒక వారం రోజుల పాటు వేట దొరకనటువంటి ఒక ఆకలితో ఉన్న పులి ఎదురుగా వస్తూ ఉంటుంది. దానికి వారమైంది ఆకలేసి వేట దొరికి. అప్పుడు పిల్లలు చూస్తాయి పులిని, తల్లి చూస్తుంది. ఈ పిల్లలేమో నవ్వుతాయి, మన అమ్మ ఉంది మనకేం భయం లేదు, పులి అయితే ఏముంది ఎవరైతే ఏముంది. వాటి యొక్క విశ్వాసం అది తల్లి పైన. అప్పుడు జింక భయపడుతుంది, అరే మనం ఏమైనా పర్లేదు మన పిల్లలకి ఏం కాకూడదు అని అది ఆలోచిస్తుంది. సరే వెనక్కి తిరిగితే ఈ పిల్లలు వెనక్కి తిరుగుతాయి. ఇటు వెళ్తే ఇటువైపు ఒక వేటగాడు, వాడు కూడా వారమైంది వేట దొరికి, వాడు బాణం ఎత్తుకుని వస్తాడు. ఈ జింకను చూసేస్తాడు. వాడు ఎక్కువ పెట్టుకుని మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తుంటాడు. ఇప్పుడు పిల్లలు అనుకుంటాయి, అరే అమ్మ ఉంది, ఈ పక్క పులి ఉంటే ఏముంది, ఆ పక్క వేటగాడు ఉంటే ఏముంది, మన అమ్మ ఉంది అనుకుంటాయి. అప్పుడు జింక 2 వైపుల నుంచి ప్రమాదం వచ్చేసింది. ఎలా అనేసి ఇటువైపు పోతుంది. ఇటువైపు పోతే ఒక తోడేలు వస్తూ ఉంటుంది. ఆ తోడేలు కూడా అది జమాక్ కన్నింగ్, నక్క జిత్తులు అటువంటి తెలివితేటలు దానికి కూడా ఉంటాయి. అప్పుడు పిల్లలు ఆలోచిస్తాయి, ఇప్పుడు మనమ్మ మనల్ని కాపాడుతుంది, వాటి ధైర్యం అది. కానీ జింకకు అర్థం కాదు, 3 వైపులా వచ్చిందని ఇంకొక వైపు వెళ్తుంది. అటువైపు అడవి కార్చిచ్చు అంటుకుంటూ ఇటువైపు వస్తూ ఉంటుంది. అడవిలో వెండాకులు అవే ఫైరింగ్ అయిపోయి వస్తాయంటున్నాడు. ఇటు పోతే అగ్గిలో పడిపోవాలి, ఇటు పోతే పులికి బలైపోవాలి, ఇటు పోతే వేటగాడు ఉన్నాడు, ఇటు పోతే తోడేలు ఉంది. మధ్యలో జింక ఎటు పోవాలో అర్థం కాకుండా దిక్కుతోచని స్థితి, అన్ని దగ్గరికి వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయలేరు జింక, తన పిల్లల్ని కాపాడుకోవాలి. ఆవేదనగా అది భగవంతుని కోరిందే అనుకుందాం, భగవంతుడు అని తల పైకి ఎత్తింది అనుకుందాం. వాళ్ళ పైకి ఒక SMS భగవంతుడికి ఇస్తుంది, యూనివర్స్కి వదులుతుంది తన ఆవేదన. నన్ను నా పిల్లల్ని కాపాడు ప్రకృతి నేను అడిగింది అనుకుందాం. అప్పుడు యూనివర్స్ స్పందించాలి కదా, తను అడగడంలో న్యాయం ఉంది కదా. చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఆ పులి ఆకలి తీరాలి, వేటగాడి వేట దొరకాలి, దీనికి తీరాలి. కానీ ఈ జింక యొక్క ఆవేదనే ప్రామాణికంగా, అంటే మొదటి ప్రామాణికంగా తీసుకుంటుంది ప్రకృతి. తీసుకొని
ఈ వేటగాడు జింకను చూస్తూ వస్తుంటాడు. అంటే ఇప్పుడు దైవాన్ని ఇది ప్రార్థించింది మన సంభాషణ ప్రకారం. ఓకే. ఈడు ఒక పాముని దొక్కేస్తాడు. పాముని చూడు వీడు. వేటగాడు పాము దొక్కే కాడికి ఏమవుతుంది, ఆ పాము అని కాటేస్తుంది. వాడి బాణము గతి తప్పి తోడేలు తగులుతుంది. అబ్బా అనేసి వాడు ఇట్లా వదిలేస్తాడు తోడేల పైకి. తోడేలకు బాణం తగలగానే అది అరుచుకుంటూ కుక్కలాగా అరుస్తున్నది. అది పరిగెత్తుంది. ఇదేంద్రా బాసం నా కడుపులో దిగింది బాణం అనేసి. పులి యొక్క సైకాలజీ ఏంటి, పరిగెత్తుంది దాన్ని వేటాడుతుంది. అది ఎక్కువగా రన్నింగ్లోనే దాన్ని పట్టుకుంటుంది. అది దానికి ఇష్టం. పరిగెత్తి పట్టుకుని తింటేనే దానికి తృప్తి. తోడేలు పరిగెత్తే కాడికి అరే జింక నిల్చుకొనే ఉంది, తోడేలు పరిగెత్తా ఉంది. దాని ధరం కూడా అది వెళ్ళిపోతుంది. దాని సైకాలజీ, దాని వీక్నెస్. జింక తన పిల్లలు తీసుకుని చగ్గలిపోతుంది. ఓకే. 4 వైపులా ప్రమాదం. అవును. దేన్ని ఎదిరించలేదు చిన్నపిల్లలు. ఇలా ప్రతి ఒక్కరిని ఎంతోమంది అప్పుల బాధలు, ఫ్రీగా మెడిసిన్ దొరుకుతుంది, అది సహాయమే కదా. ఇలాంటి అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటాయి, ఖచ్చితంగా కానీ జరుగుతాయి. అది ఇలా భగవంతుడే నా కోసం పంపించాడు అనే ధోరణిలో మన ఆలోచన విధానం ఉండకపోవచ్చు. అందుకే అంటారు నువ్వు దేవుళ్ళలాగా వచ్చావు అంటారు. వాస్తవం. ఆ దేవుడు నిన్ను పంపించాడు ఎందుకంటారు అన్నమాట. ఆ సహాయం యొక్క శక్తి అటువంటిది. ఇప్పుడు నేను చెప్పినట్టు తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తే దైవం మానస రూపేణ ప్రకృతి మొత్తం చుట్టుపక్కల మారిపోతుంది. దేవుడే కిరీటం నగలేసుకుని రథం వేసుకొని రారు. కలియుగంలో దైవ దర్శనం నిషిద్ధం. దేవుడు ప్రత్యక్షం కాడు. కలియుగ ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ ధర్మం ప్రకారమే దేవతలు సహాయం చేస్తారు. కనిపిస్తే స్వప్న రూపంలో కనిపించి సందేశం ఇస్తారు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇలా ఎంతో మందికి అయింది. కానీ కొంతమంది ప్రత్యక్షంగా కూడా చూస్తున్నామని అంటున్నారు. అదంతా బూటకం అనుకోవచ్చా? బూటకం అయితే కాదు, నిజమే. ప్రత్యక్షంగా ఎలా చూస్తారంటే మనకు 7 బాడీ లెవెల్స్ ఉంటాయి. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, కాస్మిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఇట్లా కొన్ని 7 బాడీ లెవెల్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎథరిక్ బాడీ ఫిజికల్ లెవెల్లో ఉన్నాం, మనం ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం. ఎథరిక్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఒక బ్యాటరీకి సెల్స్ వేస్తారు కదా, పాతకులు ఎవరెడీ సెల్స్. ఆ సెల్స్ లోపల ఒక చీక్లెట్ లాంటి పదార్థం ఉంటుంది. అది ఎథరిక్ లెవెల్. పైన ఉన్నట్టు రేక్ వచ్చి ఫిజికల్ బాడీ. ఎప్పుడైతే టార్చ్ ఆన్ చేయగానే దాంట్లోంచి కాంతి వస్తుంది కదా, అది కాస్మిక్ బాడీ. ఇప్పుడు ఎవరైనా ఒక మందు తాగేస్తాడు అనుకోండి, వాడికి ఫిజికల్ లెవెల్స్ కూడా వస్తాయి, ఎథరిక్ లెవెల్స్ బయట వస్తాయి. ఎథరిక్ లెవెల్స్ వచ్చినప్పుడు మొత్తం నిజాలే మాడుతుంటాడు. పిల్లలు ఎథరిక్ లెవెల్స్లో ఉంటారు. పిల్లలు అబద్ధం చెప్పరు, కల్మషం లేని. అందుకే తాగిన వాడు మొత్తం నేను అది అప్పుడు అది చేసా, ఇప్పుడు ఇది చేసా, అంతే చూసుకుందాం, ఇప్పుడు ఎవడు వస్తాడు రండి అంటాడు. ఎథరిక్ లెవెల్స్ బయటపడిపోతాయి. అది ఆ మత్తు దిగిపోయిన మళ్ళీ ఫిజికల్ లెవెల్స్ వస్తాయి. నేను ఎప్పుడు చెప్పిన అంటాడు. ఇలా ఈ ఎథరిక్ లెవెల్స్ కాస్మిక్ లెవెల్స్లోకి వెళ్ళినప్పుడు కాస్మిక్ బాడీస్, దేవతలు కాస్మిక్ శరీరంతో ఉంటారు, దివ్య దేహంతో ఉంటారు. మనలో కూడా దివ్య దేహం ఉంది. ఆ లెవెల్స్లోకి మనం సాధన చేసుకుంటూ వెళ్తే మన దివ్య దేహంతో ఆ దివ్య దేహం చూడగలము. మాంస నేత్రాలతో దేవుని చూడలేము, జ్ఞాన నేత్రాలతో చూడగలుగుతాం. ఆ జ్ఞానంలోకి మనం డెప్త్లోకి దిగి దైవారాధన చేస్తే ఆ దేహాలు కనిపిస్తాయి. వాళ్ళు చెప్పే అనుభవాలు కరెక్ట్. అంటే ఏ కల్మషం లేకుండా నిజమైన భక్తి చూపించిన వాళ్ళకి ఆ దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. యోగా, ఈ చక్రాసు యాక్టివేషను, క్వాంటమ్ సైన్సు, ఇవంతా అదే. అది మనకు ట్రాఫిక్ జామ్ అయిపోయేసి రోగాలు, మానసికమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరమైన అన్ని ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దీంట్లో మనకు దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. ప్రశాంతంగా యోగా చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల చూడొచ్చు. ఇది సాధ్యమవుతుంది. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.